అవి మన ప్రిపరేషన్ బాగా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ రైల్వేస్, బ్యాంక్స్ సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ 34 సెట్స్ పబ్లిషర్స్ ఇస్తున్నారు. అవి ఎంత అడ్వాంటేజ్ అవుతాయంటే, ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ అక్వైర్ చేసుకున్న తర్వాత ఒక డేకి టైం బట్టి 1 or 2 టెస్ట్స్ మనం ఇండివిజువల్ గా ఈ కంబైన్ స్టడీలో కండక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఎగ్జామ్ కి ఆబ్జెక్టివ్ 2 hours ఇస్తున్నారు అనుకోండి, ఈ నలుగురు అనుకోవాలి ఆ 2 hours ఇస్తున్నారు, 10 to 12 ఎగ్జామ్ పెట్టుకుందాం మనం. ఆ 10 to 12 వాళ్ళందరూ ఒక చోట ఒక 15 minutes ముందే అక్కడికి చేరుకొని ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని, పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఒక ఇంట్లో చదువుతుంటే కనుక పేరెంట్స్ని చెప్పడమే, డోంట్ డిస్టర్బ్ అస్ సార్. ఆ నలుగురు టైం ఫిక్స్ చేసుకొని షార్ట్ ఎగ్జామ్ అనుకోవటం, 2 hours అయిన తర్వాత అలారం పెట్టుకొని ఎగ్జామ్ టైం అయిపోయింది కనుక ఆపేది. అంత సీరియస్గా. ఎందుకంటే ఇందాక కల్చరల్ ప్రోగ్రామ్స్ చూశాను, చేశారు అంటే వాళ్ళు ఒక డ్యాన్స్ చేయాలన్నా, ఒక ప్రోగ్రామ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని ట్రై చేసినా ఎన్నో రిహార్సల్స్ చేసుకుంటారు. ఎన్నో రిహార్సల్స్ చేసుకొని పర్ఫెక్ట్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఒక ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడానికి మీరు చేసిన ఈ రిహార్సల్స్ అనేది ఒక పర్ఫెక్ట్నెస్ కోసం, ఒక 10 మందితో క్లాప్స్ కొట్టించుకోవడం కోసం, చాలా బాగా చేశారు అనిపించుకోవడం కోసం. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఆ ప్రిపరేషన్ కనుక మీరు పెడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక 10th class ఇంటర్మీడియట్ లో మీరు చదివినప్పుడు ఎగ్జామ్స్ దగ్గర చేసి చదివినప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటే అర్ధరాత్రి వరకు చదువుతుంది, ఈ దారి చదువుతాం, ఇలాంటివి చేసుకుంటారు చాలా మంది. అలాంటి ఎఫర్ట్ మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టండి, వండర్స్ వస్తాయి. ఒక్కొక్కరికి 3-4 ఉద్యోగాలు వస్తాయి. అయితే స్ట్రాటజీ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది, అప్రోప్రియేట్ పాత్రలో ప్రిపేర్ అవ్వాలి, అలాంటివి చూసుకోండి. అలాగే ఎగ్జామ్స్ లో యూజువల్ గా చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఒక అథమెటిక్ పేపర్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు సొల్యూషన్ చేస్తారు, ఒక పర్టికులర్ ఆన్సర్ వస్తుంది, అడిగిన క్వశ్చన్ అదా కాదా అని చెక్ చేసుకోవాలి. సపోజ్ ఒక రెస్టారెంట్ వర్క్కి ఎంత టైం పట్టిందో మనం క్యాలిక్యులేట్ చేసుకుని 10 days వచ్చింది అనుకోండి. వాడు టోటల్ టైం అడిగారు అనుకోండి, అక్కడ ఆల్రెడీ 5 days చేసిన తర్వాత 10 days, సో టోటల్ టైం 15 days. కానీ రెస్టారెంట్ వర్క్కే టైం క్యాలిక్యులేట్ చేసుకుని 10 days వచ్చింది కదా అని మల్టిపుల్ డేస్లో 10 days ట్రాక్ చేయడం కోసం ఇస్తారా, పిక్అవుట్ చేయండి. ఇలాంటి మిస్టేక్స్. అలాగే ఓవెల్ బబ్లింగ్ చేయటం అనేది ఒకటి OMR షీట్స్ లో. ఒక పర్టికులర్ క్వశ్చన్ డిఫికల్ట్ ఫీల్ అయినప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా అని వదిలేసినప్పుడు ఆ 5th క్వశ్చన్ వదిలేసి 6th క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ఆప్షన్ 2 వచ్చింది అనుకోండి, ఆప్షన్ 2 తీసుకెళ్ళి 5th క్వశ్చన్ లో పెడతా ఉంటారు. ఇవి చిన్న విషయాలే, తెలిసిన విషయాలే, కానీ ఐడెంటిఫికేషన్స్ లేట్ అయితే కనుక ఎగ్జామ్ లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లీడ్ అవుతాను. అలాగే నాకు ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నప్పుడు, ఎగ్జామ్స్ సివియర్ ప్రిపరేషన్ ఇవ్వదలుచుకున్నప్పుడు ఆల్రెడీ ఆ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయిన పర్సన్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మంచి గైడెన్స్ ఇస్తారు, వాళ్ళు ప్రిపేర్ అయిన మెటీరియల్ మీకు ఇస్తారు, లేదా సోర్స్ ఆఫ్ మెటీరియల్ చెప్తారు. అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ మీకు ప్రిపరేషన్స్కి దోహదం చేస్తాయి. ప్రజెంట్ ఎగ్జామ్స్ మీకు SC, ST, OBCలకి బ్యాంక్ ఉద్యోగాలు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు పడి ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అయితే January 20th. ఇక పేమెంట్, చాలా పేమెంట్లు వాటికి లాస్ట్ డేట్ December 30th నుంచి January 25th వరకు ఉంది. ఎగ్జామ్ March 18th. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఉంది, అప్లై చేయడానికి January 16th లాస్ట్, ఎగ్జామ్ February 19th. అలాగే IBPS ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ POస్కి అంటే ప్రొఫెషనల్ ఆఫీసర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వచ్చింది. అది రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఈ మంత్ 21st, అప్లికేషన్ ఈ మంత్ 23rd, ఎగ్జామ్ March 11. ఇవి
ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్స్, అలాగే త్వరలో డిఎస్సి రాబోతుంది, అలాగే వీఆర్ఏ పడి ఉన్నాయి ఆల్రెడీ, అవి అప్లై చేసుకుంటారు మీలో కొంతమంది. వాటికైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు, కంప్లీట్ తెలుగులోనే పేపర్ ఉంటుంది. జనరల్ స్టడీస్ 60, రీజనింగ్ 10, అర్థమెటిక్ 30 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అందులో ఏమున్నాయి దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇక ఈ నోటిఫికేషన్లన్నీ నెట్స్లో కానీ పేపర్స్లో కానీ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు వచ్చే నోటిఫికేషన్స్ దానికి మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవడం, అప్లై చేయటం. తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వదిలేయాలి, కాన్ఫిడెన్స్ ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక కొన్ని నెలలు సివియర్గా ప్రిపేర్ అయితే కొన్ని మీ ముందున్న మిగతా సంవత్సరాల జీవితం అంతా బాగుంటుందని ఒకటి గుర్తెరిగితే కనుక కొన్ని సరళాలు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి, కానీ ఆ మోతాదు తగ్గించుకొని ఈ కాంపిటేటివ్ వాళ్ళ వైపు ఎక్కువ మైండ్ పెడితే కనుక మీ ఫ్యూచర్ సెటిల్ అవుతుంది. అలాగే ఫర్దర్గా రాబోయే నోటిఫికేషన్స్ గురించి కానీ లేదా ఏదైనా పర్టికులర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మేము ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలమని మీరు అనుకుంటే కనుక ఒక 2 numbers ఇస్తాము, నోట్ చేసుకోండి. అంటే ఎప్పుడైనా మీ క్వాలిఫికేషన్స్ తగ్గ నోటిఫికేషన్స్ వచ్చినాయా, లేదా పర్టికులర్ ఎగ్జామ్కి నేను అప్లై చేశాను, గ్రూప్ 2కి అప్లై చేశాను, లేదా గ్రూప్ 4కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, లేదా బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఒక నంబర్ 9298505444. మళ్ళీ చెప్తున్నాను, 9298505444. ఇంకొక నంబర్ 9849726877. 9849726877. ఇక రెఫరెన్స్ బుక్స్ విషయానికి వస్తే, అంటే బుక్స్ ద్వారా కంబైన్ స్టడీ ఇలా చేయదలుచుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్ కన్నా షార్ట్ జీకే అంటాం. దానికి మీరు తెలుగులో ప్రిపేర్ అవ్వాలనుకుంటే, అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఎక్కువ తెలుగులో ఉంటాయి కనుక, అలాగే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కూడా తెలుగులో ఇస్తున్నారు. శాసన కమిషన్ ఎగ్జామ్స్ కూడా తెలుగులో ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే ఇంగ్లీష్ హిందీలోనే ఉన్నాయి. తెలుగులో అయితే ఉద్యోగ సోపాన విజేత కాంపిటీషన్స్ బుక్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇంగ్లీష్ అయితే తరుణ్ గోయల్. అలాగే అథమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్, రీజన్ కూడా ఆర్ఎస్ అగర్వాల్, ఇంగ్లీష్ కూడా ఆర్ఎస్ అగర్వాల్. ఇక కరెంట్ అఫైర్స్ కి కిరణ్ పబ్లికేషన్స్, దర్పణ్, మహేంద్ర, సిఎస్ఆర్ అంటే కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, ఫుల్ ఫామ్ సిఎస్ఆర్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ. ఈ కరెంట్ అఫైర్స్ కండి. ఇక సాలిడ్ పేపర్స్ అయితే విజేత కాంపిటీషన్స్, ఉద్యోగ సోపానం తెలుగులో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు కిరణ ప్రకాశం. వీటిలో కొన్ని సాలిడ్ పేపర్స్ ఇస్తున్నారు, 30 to 40 sets. ఇంతకుముందు ఎలాంటి మెటీరియల్స్ దొరికే కాదు. అంటే ఇలాంటివి డైలీ ఒక టెస్ట్ కంబైన్ షెడ్యూల్లో పెట్టుకొని సొల్యూషన్స్ కూడా ఇస్తున్నారు. మీకు ఎన్ని కరెక్ట్ అయింది, ఎన్ని మిస్టేక్ అయింది, ఎందుకు మిస్టేక్ అయింది, మీరు ఎలా చేశారు, ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అక్కడ మీరు నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవచ్చు. మళ్ళీ చేసిన మిస్టేక్ చేయకుండా ఉండడానికి ట్రై చేసుకుంటూ ఉండాలి. దానికి ఈ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, సాలిడ్ పేపర్స్ బాగా ఉపయోగపడతాయి.
సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా నుంచి శ్రీధర్ గారు ఆశించింది చెప్పగలిగిన నమ్ముతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జస్ట్ మన స్టూడెంట్స్ అందరూ కూడా వారు చెప్పిన రెఫరెన్స్ బుక్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంతో నాలెడ్జ్ ఉన్నది, ఆయన దాన్ని బేస్ చేసుకుని సజెస్ట్ చేసే వేరియస్ ఆథర్స్ అండ్ వేరియస్ ఫీల్డ్స్లో అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాస్తే తప్పకుండా యూటిలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు ఫర్ అ టైమ్ అండ్ ఎఫర్ట్ యువర్ పుట్టింగ్ హియర్. We now that is none other than Dr. Gani Bhaskar Rao garu. He was born on 2nd October 1955. He received his school education, college education in Andhra Loyola College, Vijayawada. He received his MBBS degree from Rangaraya Medical College, Kakinada, and MS from JJM Medical College, Karnataka. He is interested in photography, sports, and games. Now he is the Managing Director of Swatantra Institute of Medical Sciences,